మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సింగయ్య మృతికి సంబంధించిన కేసులో జగన్పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నెల 18న జగన్ పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక దురదృష్టకరమైన ప్రమాదం జరిగింది. సింగయ్య అనే వ్యక్తి ప్రమాదంలో మరణించారు. సింగయ్య భార్య ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో మొదట కేసు నమోదైంది. అయితే సింగయ్య ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. జగన్ కారు కిందే పడి సింగయ్య మృతి చెందినట్లు స్పష్టంగా కనిపిస్తుందని గుంటూరు ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వివిధ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ కేసులో 6గురిని నిందితులుగా చేర్చారు. A1గా జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డి, A2గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A3గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి అయిన నాగేశ్వర్ రెడ్డి, A4 వైబీ సుబ్బారెడ్డి, A5 పేర్ని నాని, A6 విడుదల రజనీగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.